పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఫోన్ అతిగా వాడడం ఆరోగ్యానికి, ఆత్మీయ జీవితానికి హానికరం. ప్రార్థన చేసుకోవాలి. ఏంటి పిల్లలు ఇంకా లేగలేదు? ఎంత టైం అవుతున్నా? సాత్విక్ శ్రేష్ఠ, లేకండి, టైం ఎంత అయింది? 10:30 అయింది. రాత్రి టైంలో ఏమో 10-11 వరకు ఆడడం, ఉదయం ఏమో 10-10:30కి లెగడం. ఆ కరోనా రాకముందే బాగుండేది. బైబిల్ చదివేవారు, ప్రార్థన చేసేవారు. ఈ కరోనా తర్వాత ఇంకా ఫోన్ 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 అని. ఏటమ్మా ఇప్పుడు లేచి స్కూల్కి వెళ్ళాలా ఏటి? కరోనా కాదు కానీ ఈ పిల్లలతో పడలేకపోతున్నాం. ఆ స్కూల్ ఉండేటప్పుడే బాగుండేది. ఎంత టైం అయినా మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. అరే జాయ్, అరే సాయం దా, వచ్చి కూర్చో. ఏంట్రా మన ఫ్రెండ్స్ ఇంకా దిలీప్ సమంత రాలేదు? అరే మనం ఇంక ఇప్పుడే అనుకుంటున్నాం, అప్పుడే వస్తారు. 100 ఆయుష్. అవునరా, వచ్చి కూర్చోండి. మన పాట స్టార్ట్ చేయండి రా. అదే కరోనా కాదని మా ఇంట్లో ఉదయం చేసినప్పటి నుండి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో అమ్మ నాన్నలు తిడుతూనే ఉన్నారా. అవునరా, మా ఇంట్లో కూడా అంతే. సెల్లో గేమ్ అన్న తిడతారు, టీవీ చూసినా తిడతారు, సరదాగా బయటకు జల్లి ఆడతామని తిడతారు. ఇంట్లో చేయాలరా మరి. అరే మా ఇంట్లో కూడా అంతేరా బాబు. అరే ఇలాంటి బాబు చూడుతూ అలవాటే కదా, వాళ్ళ పని వాళ్ళే మన పని మంది. తీయండి ఫోన్లే, రేపు ఆడదాం. అమ్మా, నేను సండే స్కూల్ అక్క దగ్గరికి వెళ్తున్నాను. సరే నాన్న, జాగ్రత్త.
హలో, ఎవరు? అన్య నేనన్నయ్య సాత్విక్ని. సాత్విక్, చెప్పు, ఏమైంది? అన్య మా నాన్నకి దెబ్బ తగిలింది అన్య. నిన్న సైకిల్లో కాల్ పెట్టాడు. చాలా బాధపడుతున్నాడు అన్య. అవునా? ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? చాలా రక్తం పోయిందంట అన్య. చాలా రక్తం పోయిందా? ఎంత బాధపడుతున్నాడో. నేను వెళ్తున్నాను. దెబ్బ తగిలినా బుద్ధి రాలేదు వీడికి. ఇంకా చల్లతోనే ఆడుతున్నాడు. ఏంటో. ఆనంద్, ఏమైంది? నా సైకిల్లో కాల్ పెట్టేశాను అన్నయ్య. కాలు బాగోపోయినా గేమ్ ఆడుతున్నావా? ఏదో టైం పాస్ కోసం అన్నయ్య. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకో ఆనంద్. కాల్ జాగ్రత్త. చిన్న పిల్లాడివి, అవును కదా అంకల్? పిల్లాడిని మాత్రం చెప్పద్దు. బంగారు ఆభరణాలు నాకు దక్కాల్సినవి. శివాని వదిలిపెట్టకండి. ఇద్దరు భలేగున్నారా. ఒకరు టీవీ ముందు, ఒకరు సెల్ ఫోన్ ముందు. ఉదయం నుంచి టీవీ చూసుకొని నువ్వున్నావు, సెల్ చూసుకొని నువ్వున్నావు. టైం చూడండి ఎంత అయిందో, 10:30. ఆ కరోనా రాకముందే నయ్యం చక్కగా బైబిల్ చదివారు, ప్రార్థన చేసేవారు. ఈ కరోనా వచ్చిన తర్వాత దేవుని గుర్తిగా మర్చిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. అరే, ఇప్పటికైనా టీవీ ఆఫ్ చేయను, సెల్ ఆఫీస్ రారా బాబు, వచ్చి పడుకోండి.
ఆ ఫోన్లోనే అన్నారు కానీ ప్రార్థన చేసుకుందాం, రావచ్చు కదరా? ఫోన్ తీసుకున్నాం, మేము రావడానికి కాదు, నువ్వు వెళ్ళు. ఏంటి నా స్నేహితులు ఎలా అయిపోయారు? ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫోనుతోనే కనబడుతున్నారు. ఒకప్పుడు నాతో పాటు సండే స్కూల్కి చక్కగా వచ్చేవారు, అన్ని కార్యక్రమాలలో ఉండేవారు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఫోన్కి పూర్తిగా బానిసలు అయిపోయారు. ఎలాగైనా సరే వీరు దేవుని నుండి ఏం కోల్పోతున్నారో చెప్పాలి. ఫోన్లో గేమ్ ఆడటం వల్ల వచ్చే నష్టం ఏమిటో చెప్పాలి. దేవునికి ఎలా దూరం అయిపోతున్నారో కూడా చెప్పాలి. సండే స్కూల్ అక్క దగ్గరికి వీళ్ళని ఎలాగైనా తీసుకెళ్ళాలి. బాగున్నానక్క. బైబిల్ చదువుతున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారక్క. ఏందక్క ఇందాకలు వచ్చినప్పుడు చూసాను, అంత బాధగా ఉన్నావు, ఏమైందక్క? చెప్పక్క. అనుకుంటావు నాన్న, కరోనా రాకముందే బాగుండేది, చక్కగా అన్ని కార్యక్రమాలు ఉండేవి, అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇప్పుడైతే ఏ కార్యక్రమాలు లేవు. ఆ కార్యక్రమాలు గుర్తునొచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంటుంది నాన్న. అప్పట్లో అయితే ఆదివారం ఉదయం అంతకాపల్లిలో సండే స్కూల్ కార్యక్రమం జరిగేది, సాయంత్రం మరలా కంచరపాలెంలో సండే స్కూల్ కార్యక్రమం జరిగేది, మరలా ప్రతీ నెల 2వ సెకండ్ సాటర్డే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా పిల్లలతోనే గడిపేదాన్ని నాన్న. వాక్యం నేర్పించేదాన్ని, యాక్షన్ సాంగ్స్ చేయించేదాన్ని, గేమ్స్ ఆడించేదాన్ని, చాలా ఆనందంగా ఉండేది. మరలా ప్రతి గురువారము సాయంత్రం ఆర్ఎంబి దగ్గర కొంతమంది పిల్లలకైతే సండే స్కూల్ నడిపించేదాన్ని. ఇవే కాకుండా ప్రతి మంగళవారము స్త్రీల గుడి కూడా నడిపించేదాన్ని. ఆల్ నైట్ ప్రేయర్స్ అని, స్త్రీల సెమినార్స్ అని చాలా ఉండేవి. స్త్రీలందరం అయితే సువార్తలకు కూడా వెళ్ళేవారు నాన్న. బాధపడకక్క, దేవుడు మళ్ళీ అలాంటి రోజులే ఇస్తాడు. మా సండే స్కూల్ పిల్లలందరూ ఎలా ఉన్నారు? ఈ కరోనా వచ్చిన తర్వాత ఫోన్ పూర్తిగా బానిసలు అయిపోయారక్క. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా ఫోన్తోనే కనబడుతున్నారు అక్క. ఎంత చెప్పినా వినట్లేదు అక్క. సర్లే నాన్న, రేపు నాకు చర్చిలో చిన్న పని ఉంది, చర్చికి వెళ్తాను. నువ్వేం చేస్తామంటే నీ ఫ్రెండ్స్ అందరినీ కూడా రేపు చర్చికి ఖచ్చితంగా తీసుకొని రా. వారికి కొన్ని దేవుడి మాటలు చెప్పి దేవునిలో నడిపిద్దాం, వారికి చక్కగా దేవుడి మార్గాన్ని తెలియపరుద్దాం. సరేనా నాన్న? ఖచ్చితంగా తప్పకుండా తీసుకొని రావాలే, మర్చిపోకే. సరే అక్క. అరే ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫోన్తోనే ఆడుతున్నారా. తినేటప్పుడు కూడా ఫోన్తోనే ఆడుతున్నారా. మన ఆనంద్ అయితే కాలుకి దెబ్బ తగిలినా ఫోన్తోనే ఆడుతున్నారా. నిన్న ప్రార్థన పిలిచాను, అయినా రాలేదు. ఇలాగైతే అలా రా, ఫోన్కి దగ్గర అవుతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. సర్లే కానీ సండే స్కూల్ అక్క మిమ్మల్ని ఎందుకో పిలిచింది, తప్పనిసరిగా రమ్మంది. బాబు ఇప్పుడు మేము ఫోన్లో గేమ్ ఆడుతాం, మేము రావడానికి కావద్దు.
అరే అలా కాదురా, అక్క మరీ మరీ రమ్మన్నదిరా. సర్లేరా, అక్క పిలిచిందట, ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. ఒకసారి వచ్చి అమ్మా ఈ గ్లాసెస్ క్లీన్ చేయమ్మా. సరే అక్క. అయిపోయిందన్నా? అయిపోయిందక్క. అమ్మయ్య, చర్చ్ క్లీనింగ్ అంతా అయిపోయింది నాన్న. అయిపోయిందక్క. అవును, మరి సండే స్కూల్ పిల్లలు వస్తున్నా ఇంకా రాలేదు. నేను కూడా వారి కోసం వెయిట్ చేస్తాను నాన్న. సరే కానీ వారి కోసం చేపలు వేద్దాం. దేవుడి సన్నిధిలో ఉన్నాను నాన్న, మన మధ్యలో దేవుడు ఉంటాడు. అబద్ధం ఆడకండి. ఇప్పుడు నిజం చెప్పండి. తెలుసు నాన్న, మీ పేరెంట్స్ మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మీరు ఏవేవి చేస్తున్నారో ప్రతిదీ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. కానీ కరోనా రాకముందు మీరు నాకు ఒక మాట చెప్పారు, జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం లేదక్క. జ్ఞాపకం రాలేదా? ఒకసారి అలా చూడండి. అక్క, మాకైతే రోజు సండే స్కూల్ ఉన్నా బాగుంది అనిపిస్తుంది అక్క. రోజు చర్చిలోనే ఉండాలనిపిస్తుంది అక్క. అవునక్క, ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం వస్తామా, మళ్ళీ సాయంత్రం ట్యూషన్కి వెళ్ళి రాత్రికి వస్తామా, అసలు సమయమే లేదక్క. అప్పట్లో మీరు దేవుళ్ళలో ఎక్కువగా ఉందామన్నా సమయం లేదు. ఇప్పుడు సమయం ఉన్న దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. చూసారా దేవుడికి ఎంత దూరం అయిపోతున్నారో. మీరు ఈ ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు కదా, దానివల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో తెలుసా నాన్న? ఒకసారి చెబుతాను వినండి. ఈ శరీరాన్ని, ఈ శరీరంలో ఉన్న అవయవాలను దేవుడే స్వయంగా నిర్మించుకున్నాను నాన్న. కానీ ఈ రోజుల్లో ఫోన్లో ఆడే గేమ్స్ వలన దేవుడిచ్చినటువంటి అవయవాలను ఎలా పాడు చేసుకుంటున్నారో తెలుసా? చాలామంది పిల్లలైతే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్లో గేమ్స్ ఆడుతూనే ఉంటున్నారు నాన్న. దీనివల్ల మెదడుకు సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తున్నాయి తెలుసా? చాలామంది పిల్లల్లో అయితే బ్రెయిన్ ట్యూమర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని అనేకమైనటువంటి వ్యాధులతో వారు బాధపడుతున్నారు. వారి యొక్క మానసిక స్థితిని కూడా వారు కోల్పోతున్నారు. ఇంకా చాలామంది తల్లిదండ్రులు అయితే మా పిల్లలు మానసికంగా ఎదుగుదల లేదని వారు ఎంతోగానో బాధపడుతున్నారు నాన్న. ఇది ఒక్కటే అనుకుంటున్నారా? ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ ఫోన్తో ఎక్కువగా ఆడడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. చాలామంది పిల్లలైతే వారి కంటి చూపును కూడా కోల్పోతున్నారు నాన్న. అంతేకాదు, ఈ ఫోన్లో ఎక్కువగా ఆడడం వలన ఫోన్ బ్యాటరీలు వేడెక్కి బాంబుల్లో పేలిపోతున్నాయి. చాలామంది పిల్లలకైతే వాళ్ళ వేళ్ళు కూడా తెగిపోతున్నాయి నాన్న. ఒకసారి ఆ వీడియో చూడండి. చేతి వేళ్లు తెగిపోయిన ఘటన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్లో జరిగింది. జనార్దనాచారి అనే బాలుడు ఉదయం పాటలు వింటుండగా చరవాణి ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో బాలుడి 3 చేతి వేళ్లు తెగిపోయాయి. చిన్నారిని హుటాహుటిన పత్తికొండలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఫోన్లో ఎక్కువగా పబ్జీ గేమ్లని, ఫ్రీ ఫైర్లని ఆడడం వల్ల చాలామంది చనిపోతున్నారు నాన్న. అలాగే చాలామందిని చంపేస్తున్నారు కూడా. ఒకసారి ఈ వ్యక్తిని చూడండి, ఆడి ఆడి ఎలాంటి స్థితికి వచ్చేసాడు. ఒకటా రెండా ఎన్ని చెప్పమంటారు నాన్న? ఇలా సెల్ ఫోన్ వల్ల కలిగే ప్రమాదాల కోసం మనం మాట్లాడుకుంటే ఎన్ని రోజులైనా సరిపోవు నాన్న. ఈ సెల్ ఫోన్ మితిమీరి వాడడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి నాన్న. ఈ ఫోన్ వలన క్రైస్తవులైతే తమ భక్తి జీవితానికి పూర్తిగా దూరం అయిపోతున్నారు. రోజు మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఈ యొక్క ఫోన్ ఆక్రమించుకుంది నాన్న. చాలామంది తల్లిదండ్రులు అయితే నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు, చాలామంది అయితే ఏడుస్తున్నారు కూడా.
కూలి పని చేసుకొని కష్టపడి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకోవాలని ఆశపడుతున్నారు నాన్న. కానీ చాలామంది పిల్లలు ఫోన్లో ఆడడం వలన వారి జీవితాలను సైతం పాడు చేసుకుంటున్నారు తెలుసా. తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో వారి కష్టాన్ని మనం ఎప్పుడైనా గ్రహించామా? లేదే. కానీ తల్లిదండ్రులు ఆ కష్టాన్ని గ్రహించాలని రెక్కలు మొక్కలు చేసుకొని నిజంగా మన కొరకు ఎంతగానో బాధపడుతున్నారు. అర్థం చేసుకోండి నాన్న, ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటే మనల్ని సృజించినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించండి నాన్న. ఇకనైనా దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవునికి వినియోగించండి. ఫోన్ కోసం కానీ ఫోన్లో ఉన్న గేమ్ల కోసం కానీ సమయాన్ని వినియోగించకండి నాన్న. ప్రార్థనల కోసం, బైబిల్ చదవడం కోసం, దేవుని యొక్క కార్యక్రమాల కోసం వినియోగించండి. నాకు చాలా భయం వేస్తుంది అక్క. ఫోన్ వల్ల ఎంత ప్రమాదం ఉందా? నాకు తెలియక దేవుడిచ్చిన సమయాన్ని ఫోన్కే కేటాయించామక్క, మమ్మల్ని క్షమించక్క. క్షమించవలసింది నేను కాదు నాన్న, దేవుడే క్షమించాలి. కాబట్టి దేవా, మాకు తెలియక ఇన్ని రోజులు నీవిచ్చిన సమయాన్ని ఫోన్కే కేటాయించాము అని వేడుకోండి. తప్పనిసరిగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులారా, చూశారు కదా, పిల్లలు ఫోన్లో గేములతోనూ ఎక్కువగా గడపడం వలన వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా పాడైపోతుంది. చిన్న వయసు నుండే అనేకమైన రోగాల పాలవుతున్నారు. ఇప్పటికైనా మీ పిల్లలను ఫోన్ బారి నుండి కాపాడండి, దేవునికి దగ్గర చేయండి, దేవుని వాక్యంలో పెంచండి. ఇట్లు మీ సేవకుడు దయానంద్.